బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత బెయిల్ పై చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 16 నెలలు జైల్లో ఉన్న సిసోడియా, ఇంకా జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు రాని బెయిల్ కవితకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేసిందని, కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ కు ఒక న్యాయం, మిగతా వారికి మరో న్యాయం జరుగుతుందని, బీజేపీకి ఓట్ల బదిలీ చేశారు కాబట్టే లోక్సభ ఎన్నికల్లో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో బీఆర్ఎస్ కు ఓట్లు తగ్గాయని అన్నారు రేవంత్. కవిత బెయిల్ పై చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 16 నెలలు జైల్లో ఉన్న సిసోడియా, ఇంకా జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు రాని బెయిల్ కవితకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేసిందని, కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ కు ఒక న్యాయం, మిగతా వారికి మరో న్యాయం జరుగుతుందని, బీజేపీకి ఓట్లు బదిలీ చేశారు కాబట్టే లోక్సభ ఎన్నికల్లో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో బీఆర్ఎస్ కు ఓట్లు తగ్గాయని అన్నారు రేవంత్. కవిత బెయిల్ పై చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 16 నెలలు జైల్లో ఉన్నటువంటి సిసోడియా, ఇంకా జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు రాని బెయిల్ కవితకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేసిందని, కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ కు ఒక న్యాయం, మిగతా వారికి మరో న్యాయం జరుగుతుందని, బీజేపీకి ఓట్లు బదిలీ చేశారు కాబట్టే లోక్సభ ఎన్నికల్లో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో బీఆర్ఎస్ కు ఓట్లు తగ్గాయని అన్నారు రేవంత్.